ఉదయం మనం వీడియోలో యాంటిసిపేట్ చేశాం కదా, కాక్రోచ్ జనతా పార్టీ తాలూకు ఉద్యమం అనే దాన్ని సోమవారానికి మొత్తం పడుకోబెట్టేస్తారని చెప్పేసి అది జరిగింది కదా. అయితే మనం ఉదయం చెప్పిన దాంట్లో ఒక్క సెకండ్ అనుకుంటే చాలు అమిత్ షా గారు, ప్రధానమంత్రి మోడీ గారు వెంటనే రాజీనామా జరిగిపోతుందని అది జరిగింది. అయితే మనం దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేయాల, వేరే విషయాల గురించి మాట్లాడాం. అంటే ఆర్ట్ ఆఫ్ బ్రేకింగ్ ఎనీ మూమెంట్, ఎలాంటిదైనా సరే, ఏ రకమైన మూమెంట్ అయినా సరే ఒక లాజికల్ ఎండ్ కానీ లాజికల్ కంక్లూజన్ కానీ రావాలి, అందులో సందేహం లేదు, వస్తుంది. అయితే అట్ విచ్ కాస్ట్, ఏ మూల్యం చెల్లించి వాళ్ళు అనుకున్న లక్ష్యం చేరతారు అనేది కీలకంగా మారుతుంది ఎక్కడైనా సరే. అయితే లేట్ బెటర్ దాన్ నెవర్ అని ఒక 10 రోజులు ప్రభస్ అయినా కూడా, కొంతమంది తలకాయలు పగిలినా కూడా, ఓ రకంగా చెప్పాలి అంటే సామరస్యపూర్వకంగానే పూర్తిగా వాళ్ళ లక్ష్యం వాళ్ళు సాధించాలని చెప్పాలి. ఇందులో ఎవరు గెలిచారు అని చెప్తారు, ఎవడికి వాడే భజన స్టార్ట్ చేసుకుంటాడు. మా వల్లే గెలిచారు, మాతోనే. ఎవడు వెనక ఉన్నా ముందు ఉన్నా ఆ యువకులు ఏదైతే తమని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ పనికి మాలిన అనే అర్థంలో పారాసైట్లు అనడంతో ఒళ్ళు మండిపోయి ఆ బోస్టన్లోనూ అమెరికాలోనూ ఉన్న వ్యక్తికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అభిజిత్ తిప్పే ఏకాఏకన ఇండియాకు వస్తానని చెప్పి ఆయన వచ్చి ఒక కేంద్ర మంత్రి పదవి ఓడగొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. క్రెడిట్స్ వాళ్ళకే. బట్ టైమింగ్ ఏంటి, పార్లమెంటు జరుగుతున్న టైమింగ్. పార్లమెంటులో అత్యంత కీలకమైన బిల్లులుగా వీళ్ళు చెప్తున్నటువంటి బిల్లుల్ని ఆమోదింపజేసుకోవాలంటే ముందు అది అవ్వాలి కదా. కాంగ్రెస్ ఎందుకు ఇంతగా మండిపడింది అంటే, నాకు తెలిసి నా అంచనా ప్రకారం, మన వ్యూవర్స్ కూడా తెలుసు కాబట్టి మనం ఎంత జీరో స్టేట్ ఆఫ్ మైండ్తో అంచనా వేస్తామనేది. నేను మాట్లాడేది 56 యువకుడి గురించి కాదు అని ఆయన చేసిన కామెంట్తో బాగా ఒళ్ళు మండిందనమాట రాహుల్ గాంధీ గారు. అందుకే నాకు తెలిసి ఆయన పొలిటికల్ లైఫ్లోనే ఇంత ఫెరోషియస్గా, యారగెంట్గా, అగ్రెసివ్గా పాలిటిక్స్ చేసింది. వెంటనే ఒకదాని వెంట ఒకటి ఆ స్ట్రెస్ని ఎక్కువ చేయగలిగింది. కేవలం విద్యార్థులు మాత్రమే ఈ స్థాయి ప్రెషర్ తీసుకొచ్చారా అంటే 80% వాళ్ళది ఉంటుంది. విపక్షాల తాలూకు మద్దతు కూడా. ఎందుకంటే కేవలం వాళ్ళకే వదిలేస్తే కొంతమంది అపరమేధావులు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది కదా, ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పిన వెంటనే మన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఏది బయలుదేరినా వెనకొకడు ముందొకడు తయారయ్యేవాడు. దరిద్రంగా తేరిపోతారనమాట, అటుగాని ఇటుగాని. వాళ్ళు ఏమంటారు, ఆమ్ ఆద్మీ పార్టీ ఏమని చెప్పింది, వెంటనే కాంగ్రెస్ వెనక బీజేపీ ఉంది అని. ఎంతకన్నా కామెడీ ఐటమ్ ఇంకొకటి ఉంటుంది. ఆ వాదన కూడా తలకెత్తుకున్న దరిద్రులు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వెంటనే వాళ్ళు సిగ్గుండదు కదా, ఇలాంటి ఎస్కేపిస్టులకు సిగ్గుండదు. ఏమని చెప్తారంటే, వెంటనే అనుకున్నాం బస్సు అలా అవ్వలేదు, కానీ సిచ్యువేషన్ మరీ సీరియస్గా అయిపోయేసరికి వాళ్ళు కూడా ఏం చేస్తారు అని మొదలు పెడతారు. బాగా పరిణామాలను బట్టి విశ్లేషించకండిరా, ముందు విశ్లేషించండి. ఇదిగో ఈ పరిణామం ఇలా జరగవచ్చు అని కానీ చెప్తే అప్పుడు క్రెడిబిలిటీ అనేది ఏడిచి వస్తుంది మనకి. అది లేకుండా జరిగిన దాని మీద కూర్చొని పొలోమని ఒక గంట మొన్న ఏడిచాడు కదా ఒక వ్యక్తి, ఎందుకు చేయాలి రాజీనామా అంటారు. ఇంకొకళ్ళేమో అసలు జగన్మోహన్ రెడ్డిని కాక్రోచ్లు ముంచేశారంటే, అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? వాళ్ళ వ్యవహార శైలే అట్లా ఉంటుంది అనమాట. ప్రపంచంలో ఏం జరిగినా అతనే కారణం అంటారు. జోకేస్తాం కదా మనం, ఆ జోకుని నిజం చేశారనమాట. ఇంకొంతమంది ఏమంటారు, ఇట్లాంటివి చాలా చూశారు మోడీ గారు 12 ఏళ్ళ నుంచి అంటారు. ఒక సుత్తే మొహం వాడు చెప్తున్నా కదా, ఒక పెద్ద ఛానల్లో ఒక పెద్ద గొప్ప వ్యక్తిలా ఫీల్ అయిపోతూ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించారు. అసలు ఏట్రా మీ కామెంట్లు ఏంటి, మీరేంటి, అక్కడ జరిగింది ఏంటి? చివరికి ఏమైంది, రాజీనామా చేశారు. బట్ ఇక్కడ క్రెడిట్ బీజేపీ కూడా తీసుకుంటుంది. ఎందుకంటే మేము ప్రజల తాలూకు కన్సర్న్ని మేము గమనిస్తుంటాం, మాకు ఆ కాన్షియస్నెస్ ఉంది, ఆ స్పృహ ఉంది, మేము వాళ్ళకి అండగా ఉంటాము, వాళ్ళ బాధలు వినటానికే ఉన్నాము అని 30 కోట్ల మంది చూసినటువంటి వీడియో ప్రధానమంత్రి మోడీ గారిది సర్క్యులేట్ అయిన తర్వాత కూడా ఈ పరిణామం అంటే అదే.
ఈ క్రెడిట్ మేము కూడా తీసుకోవాలి. జస్ట్ మేము ప్రజల ఆందోళనని మేము గమనిస్తాము, గ్రహిస్తాము, స్పందిస్తామని చెప్పడానికి వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకున్నారు. అఫ్కోర్స్ అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారని చాలామంది నిన్న మొన్న అడిగారు. కానీ ఇప్పుడు అలాగ రాజా కానీ కనిమొళి కానీ ఇంకా చాలామంది అప్పట్లో కనిమొళి కాదు కానీ రాజా కానీ వీళ్ళందరూ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఇంకా యూపీఏ హయాంలోనే ఇంకా ప్రజల్లో ఏదన్నా అలజడి కానీ ఆందోళన కానీ నెరవేరిందంటే వెనక్కి తగ్గుతారు. నెరవేరటం కాదు, బయలుదేరిందంటే వెంటనే వెనక్కి తగ్గుతారు. గ్యాస్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ ఇంకేదన్నా నిర్ణయాల మీద వాళ్ళు వెనక్కి తగ్గేవాళ్ళు. బట్ ఇక్కడ ఎన్డీఏ 3 గద్దెనెక్కిన తర్వాత ఎదుర్కొన్నటువంటి అగ్ని పరీక్ష అన్నమాట ఇది. దీన్ని చాకచక్యంగా, సమయానుకూలంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి బయటపడ్డారు, పాస్ అయ్యారు ఈ టెస్ట్ని. సో 47 మందిని పంపించిన, మంత్రి గారినే పంపించిన, ఆ తర్వాత ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. ఈ కోర్టులు శిక్షల గురించి మనం ఆల్రెడీ ఉదయం మాట్లాడేసాం. 5 ఏళ్ల శిక్ష ఉన్నప్పుడు ఎంతమందికి శిక్ష వేయించగలిగారు అని. 10 ఏళ్ల శిక్ష కూడా అంతే. చెప్తున్నది విడ్డూరంగాను, వింతగాను, వితండవాదంగాను ఉండొచ్చు. కానీ మన పక్కన కూర్చొని ఒకడు ఇప్పటిదాకా అణుబాంబులు వేస్తూ ఉన్నాడన్నమాట. వాడిని పంపించడానికి ఎర్రెమర్రి కేకలు వేయాల్సి వచ్చింది. ఫైన్, ఏం పర్వాలేదు. అయినా కూడా ఇది ప్రజాస్వామ్యం అంటే అని అభిజిత్ దీప్కే చెప్పాడు కదా. అతని వెనక ఎవరున్నారు అనేది పక్కన పెట్టండి. అతని ముందు యువత ఉంది. ఈ యువత తలచుకుంటే దేశ రాజకీయాలని మార్చగలదు అని ప్రూవ్ చేసింది. జూన్ 6 ఒక వీడియో పెట్టాం మనం. చాలామంది అన్నీ చెప్పేసి మేము ముందే చెప్పామంటే అలా అని ఒక వ్యక్తి కూడా కామెంట్ కూడా చేసింది. అన్నీ చెప్పి మేము కూడా చెప్పామన్నట్ల జూన్ 6 మలుపు తిప్పేది అవుతుందా అవదా, అదొక లిట్మస్ టెస్ట్. ఇదే పదం వాడినట్టున్నా నేను, మీరు చూసారో లేదో. ఇది ఒక లిట్మస్ టెస్టు అని చెప్పాం. ఎస్, ఆ లిట్మస్ టెస్ట్లో భారతదేశ యువత పాస్ అయింది. ఈరోజు అభిజిత్ దీప్కే కావచ్చు, అంతకుముందు పటీదార్ ఉద్యమ నేత ఉన్నాడు కదా గుజరాత్లో, వీళ్ళు కావచ్చు. వీళ్ళు అనుకుంటే యువత అంతా ఒక తాటి మీద తీసుకురాగలరు అనేది ప్రూవ్ చేశారు. మనం ప్రభుత్వాలే మార్పిడి చేయక్కర్లా, ప్రభుత్వ నిర్ణయాలను మార్చగలిగితే చాలు, ఈ శక్తి భారతదేశ యువతకు ఉన్నది అని ప్రూవ్ చేసింది. అలానే యువత తాలూకు లేదంటే ప్రజల తాలూకు ఆందోళనని తప్పకుండా పార్టీలు గుర్తిస్తాయి, వారి బాటలో నడవక తప్పదు అని పార్టీలు కూడా ప్రూవ్ చేశాయి. సో ఇది అందరి విజయం కింద భావించాలి. అయితే ఒకటి, మెడలో విక్టింగ్ కార్డు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు ఎవరికి. ఏది ఎవరో చేసిన తప్పుకి నేనెందుకు బలయ్యాను, నేనెందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. వాళ్ళు చేసిన విధ్వంసం అలాంటిది. విద్యా వ్యవస్థలో ఎన్సీఆర్టీలో సిలబస్లో కానీ 9వ తరగతి క్లాసులో హిస్టరీ మారుద్దామని కానీ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా మీద చేసిన పొందుపరిచినటువంటి పాఠ్యాంశాలు కానీ ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థలో మనం చేయాలనుకున్న మార్పులు చేయలేక ఇప్పుడు చేతులు ఎత్తేసి చివరికి మనకి ఒక తెలుగులో ఉంటుంది కదా, పాపం పండుతుంది అని. అది పండింది అనుకోవచ్చు ఒక రకంగా. అయితే ఇది అతను కావాలని చేసాడా, ఒక వ్యవస్థలో భాగంగా చేశాడా అనేది పక్కన పెడతాం. ఆర్గనైజ్డ్గా జరిగిందా అనేది. మొత్తానికి ఏంటంటే మా కొలీగ్స్ కూడా అడిగారు, ఏంటి రాజీనామా చేస్తే ఏమవుతుంది అని. నువ్వు అలా అనకు, రాజీనామా చేసి వస్తే ఏమొస్తుంది అని అడక్కు, ఒక జవాబుదారీతనం ఇది అనేది. అప్పుడెప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేశారు స్వచ్ఛందంగా. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పటికి కూడా, మనం అప్పుడు చూడకపోయినా కూడా. ఎందుకు అంటే దాన్ని జవాబుదారీతనం అంటారు, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం అంటారు. ఇప్పుడు ఈయనకి ధర్మేంద్ర ప్రధాన్ గారికి దక్కినటువంటి రెస్పెక్ట్ కాస్త ఎందుకు అంటే అందుకే. బట్ ఈ రెస్పెక్ట్ మొదట్లోనే కనుక చేసి ఉంటే ఇంకా ఇనుమడించేది, ఎన్డీఏకి కూడా బాగా పెరిగేది. ఇప్పుడైనా పర్వాలేదు. ఇది మనం అంటే చాలామంది అడుగుతారు కదా, మీ వాదన ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, దీని మీద మీ తాలూకు విశ్లేషణ ఏంటంటే ఇది నేను చెప్పదలిచింది. ఇందులో అందరూ గెలిచినా కూడా ముఖ్యంగా యూత్. ఈ రోజున అభిజిత్ దీప్కే ఉన్న ప్లేస్లో రేపొద్దున ఇంకొకళ్ళు ఉండొచ్చు. సోషల్ మీడియా ఉద్యమాలు భారతదేశంలో ఏదైనా మార్పు తీసుకురాగలవా అంటే ఎస్ తీసుకురాగలవు అని ప్రూవ్ చేసింది. ఇక మన తెలుగు మీడియా గురించి పక్కన పెట్టండి. వాళ్ళు వేసే కేతిగాళ్ళు, తాయారమ్మ బంగారక్క వేషాలు, కామెడీ వేషాలు అవ్వుకోవడానికి పనికొస్తాయి.